ఇది యువగలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది నవశకం. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశాడు. 3 నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజలు నేను కోరుతున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం. రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎప్పుడు లేని విధంగా, ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుస్తున్నా. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, 200 వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశారు. జగన్ పని అయిపోయింది, అందుకే ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ప్రజలందరూ ఆలోచించాలా. మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా? చెత్తే కదా. జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.